స్తోత్రాలు. నాకు ఈ అవకాశం దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరి గారికి నిండు వందనములు, అలాగే సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సంఘమంతటికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మనము ఒకటవ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయము 23, 38లో కూడా ఈ వంశావళిని గురించి వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 3వ అధ్యాయము 28 నుంచి ఈ వంశావళి వ్రాయబడి ఉన్నది. అలాగే ఋతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుంచి 21 వరకు కూడా ఈ వంశావళిని గురించి వ్రాయబడి ఉన్నది. ఋతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయేజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. మనం 20వ వచనము మనము చూచుకున్నట్లయితే, సల్మాను బోయజును కనెను, సల్మాను రాహాబునందు మరి బోయజును కనెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే బోయేజు ఒబేదును కనెను, బోయేజు రూతునందు ఎవరిని కన్నారమ్మా? ఓబేదును కనెను. మరి ఈ వచనాలలోని వంశావళికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నదని మనము గమనించుకోవాలి. మరి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఉన్నది. బోయజు రూతునందు వారి కుటుంబము యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఉన్నది. చారిత్రాత్మకంగా ఈ వచనాలు మరి ఈ వంశావళిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మరి తన విమోచన కార్యమును ఒక చక్కని కుటుంబం ద్వారా చూపించినట్లుగా మరి దేవుడు అసాధారణమైన ప్రయోజనాల కోసం ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి ఇశ్రాయేలీలు ప్రతి వంశంలోనూ గోత్రంలోనూ కుటుంబ పెద్దను రక్షకునిగా, విమోచకునిగా పరిగణించేవారు. ఇశ్రాయేలీల గోత్రంలో మరి ఆ కుటుంబంలో ఎవరైతే పెద్దగా ఉంటారో ఆ పెద్దనే విమోచకునిగా, రక్షకునిగా వారు పరిగణిస్తూ ఉండేవారు. మరి కుటుంబ శ్రేయస్సుకు బాధ్యత వహించేది కూడా ఆ కుటుంబపు పెద్దే. మరి పేదరికం లేదా మరణం ద్వారా కారణంగా కుటుంబం నుంచి మరి దూరం అవుతున్న వ్యక్తిని లేదా ఆస్తిని రక్షించటం, విమోచించటం, తిరిగి కొనటం, తిరిగి సంపాదించటం వంటి బాధ్యతలు మరి ఆ పెద్దకు ఉండేవి. మరి కానానులో దాని పరిసర దేశములందు అన్యజనులు విగ్రహారాధన యొక్క చీకటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలీలు ఒకే నిజ దేవునికి సాక్షిగా ఉండుటకు విఫలయ్యారు ఇశ్రాయేలీలు. మరి న్యాయాధిపతులు 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 23 వరకు మనం కనుక ధ్యానించినట్లయితే ఆ వాక్య పర్యవసానం ఇలా ఉంటుంది. దేవుడే వారిని శిక్షించి, అంటే ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి వ్యతిరేకమైనప్పుడు ఆ ప్రజలను వారిని శిక్షించి మరి క్రమశిక్షణలోనికి తెచ్చే నిమిత్తము ఇశ్రాయేలీలను అణచివేయునట్లుగా వారి శత్రువులకు దేవుడే అనుమతి ఇచ్చినట్లుగా ఆ వాక్య భాగాలలో మనకు కనబడుతుంది. అయితే అలా శిక్షించడానికి అన్ని జనులకు ఇచ్చిన ఇశ్రాయేలీలను మరలా తన కృపను బట్టి దేవుడు తరచుగా న్యాయాధిపతులను లేపి శత్రువుల హింస నుంచి వారిని కొంత నెమ్మది కాలములు దయచేశాడు. కానీ దేవుడిచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును మరి న్యాయాధిపతులుగాను అని ఇచ్చినటువంటి న్యాయాధిపతులు కూడా పూర్తిగా అనుభవించినట్టు స్వేచ్ఛ వారికి ఇవ్వలేదు. ఏ న్యాయాధిపతికి కూడా ఆయన స్వేచ్ఛ ఇవ్వలేదు.
మరి ఆయా ప్రత్యేక కార్యములందు పరిస్థితుల యందు ప్రతి న్యాయాధిపతి ఏదో ఒక విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తిగా ఉన్నప్పటికీ వారిలో మరి ఏదో ఒక లోపం కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. మరి గిద్యోనును సంసోను అని మనం గమనించినట్లయితే వారు కూడా మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని పెడత్రోవ పట్టించినట్లుగా మనము చూస్తాం. మరి ఈ దైన్య పరిస్థితులలో సైతము ఒక పరిపూర్ణ విమోచకుని కొరకు బోయజును దేవుడు ఎన్నుకొనడానికి కారణమైంది. మరి దేవుని ప్రజలు భయంకరమైన పతనము, మరి న్యాయాధిపతుల వైఫల్యము, వారి పూర్తి శిథిలావస్థ, మరి దిగజారిన స్థితిలో తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని న్యాయాధిపతులు గ్రంథము 21:2 మనకు తెలియజేయబడుతూ ఉంది. మరి వారు నిజ దేవాది దేవునిని విసర్జించి మరలా ఏమంటూ ఉన్నారు, మాకు ఒక రాజు కావాలి. దేవుడే రాజుగా ఉన్నప్పుడు అతనిని కాదనుకొని వేరే రాజును వారు కోరుకుంటున్నారంటే మరి వారి దైన్య పరిస్థితి ఎలా ఉందో, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించుకోవాలి. మరి అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు దేవుని విసర్జించినప్పటికీ కూడా మరి దేవుడు తన అనుగ్రహముతో జాగరూకతో అదృశ్యమైన పద్ధతుల ద్వారా కృపాలోచనలు నెరవేర్చువాడు కనుక సమస్త జనాంగములకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు అబ్రహాము సంతానాన్ని సమృద్ధిగా దీవించాలి అనే ఆలోచన కనుక ఆ ఆలోచన చొప్పున బోయజును రూతును ఎన్నుకొనడానికి కారణమైంది. మోయాబీయురాలైన రూతు శేషించిన ఇశ్రాయేలీయులకు ముంగుర్తుగా ఉంది. మోయాబీయురాలైన రూతును శేషించిన ఇశ్రాయేలీయులతో పోల్చుటను బట్టి మరి ఇశ్రాయేలీయులు ఎంత దైన్య స్థితిలో ఉన్నారో, ఎంత భ్రష్ట స్థితిలో ఉన్నారో మనము ఆలోచన చేసుకునవచ్చు. మరి విశ్వాసము, ప్రేమ ఈ రెండు మాత్రమే మరి రూతు హృదయాన్ని ఏలుతూ ఉన్నాయి. మరి మనము చూసుకున్నట్లయితే రూతు గ్రంథం 1:16 మనము చూసినట్లయితే రూతు నా వెంబడి రావద్దు అనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదును, అక్కడనే పాత పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించదు. చూడండి ఎంతటి ఆత్మస్థైర్యము ఆమెకున్నది. ఆమె ఇశ్రాయేలీయురాలా కాదు కదా, మోయాబీయురాలు. అయినప్పటికీ కూడా మరి రూతు ఎంత ఆత్మస్థైర్యంతో నిర్ణయం చేసుకొని తన అత్తగారితో కలిసి జీవించుటకు మోయాబు నుంచి బెత్లెహేమునకు వచ్చినది. బెత్లెహేమును గూర్చి ఆమెకు తెలుసా? రూతుకు తెలుసా? తెలియదు. కానీ తన అత్తగారు నయోమి నుండి కొన్ని విషయాలు ఆమె తెలుసుకొని నిజ దేవుడు ఎవరో గ్రహించింది, విశ్వసించింది. ఆమె విశ్వసించిన విశ్వాసము, ఆమె యొక్క సహజమైనటువంటి జ్ఞానము మరి రూతుకు కొన్ని దేవుని సంగతులను తెలియచేయటం బట్టి ఆమె దేవాది దేవుని గురించి గ్రహింపు చేసుకుని మరి ఆమె విశ్వసించి రూతు వెంబడి బెత్లెహేమునకు వచ్చినట్లుగా మనము చూస్తాం. ఆమె హృదయము కృపయు సత్యమును ఏలుచున్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. మరి అందువల్లనే రూతు దేవుని కృప పొందింది, ఆ యేసు యొక్క వంశావళిలో చేరడానికి కారణమైంది. అలాగే రెండవ విషయముగా చూస్తే రాహాబు దేవుని సన్నిధిని విన్నది, దేవుని గురించి విన్నది, సముద్రము 2 పాయలుగా చేయటం విన్నది కనుక ఆమె విశ్వసించింది, దేవునికి విధేయత చూపింది, విశ్వాసాన్ని క్రియలలో చూపించింది. కనుకనే ఒక అన్యజనురాలు రాహాబు తన దేవుని కృప వలన గొప్ప వంశానికి కొనసాగించడానికి ఆమె ప్రభువు ఎన్నుకున్నాడు. కనుక రాహాబు రూతు విషయంలో మనము చూస్తుంటే పాపులైన మనుషుల పట్ల దేవుని కృప కనికరం ఎంత ఉందో మనకు అర్థమవుతూ ఉంది. రాహాబు రూతు వీరిద్దరూ కూడా దేవుని కృప వల్ల మార్పు చెంది మన రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో
చేర్చబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదు కనెను. మరి ఇక్కడ బోయజును గురించి మనం ధ్యానం చేయాలనుకుంటే యేసుక్రీస్తు వంశావళిలో ఒక ముఖ్యమైన వ్యక్తి. మరి బోయజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు గొప్ప సాదృశ్యంగా ఉన్నాడు. మరి అతని తల్లి రాహాబు, భార్య రూతు, వారిద్దరూ కూడా అన్యజనులే అయినప్పటికీ కూడా మరి వారు దేవుని వంశావళిలో చేరారు అంటే మరి బోయజు యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, మరి యూదుల వంశవృక్షంలో అన్య జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు కాని వారు కూడా అసాధారణ రేపాధ్యాలు కలిగినటువంటి స్త్రీలు క్రీస్తు వంశంలో మరి ఉండటం దేవుని కృప. కనుక సమస్త మానవాళి పట్ల, దీనిని బట్టి మనకేం తెలుస్తుంది, సమస్త మానవాళి పట్ల ఆయన ప్రణాళికను మనకు సూచిస్తూ ఉంది. మనం ఈ బోయజు యొక్క కొన్ని అనుభవాలను మనం గమనించినట్లయితే ఆ అనుభవాలు క్రీస్తుని సూచిస్తూ ఉంటాయి. బోయజు అనగా అతనిలో శక్తి కలదు అని అర్థం, అలాగే బలవంతుడు అని కూడా అర్థము. మన దేవుడు యెషయా 9:6 ఉంటుంది, మన దేవుడు బలవంతుడైన దేవుడు. కనుక బోయజు జీవితం ఎంతో శాంతియుతంగా మరి దయతో దేవుని భయంతో నిండి ఉండటం వల్ల బైబిల్ గ్రంథంలో అతని పేరు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే మొదటిగా చూస్తే బోయజు దైవభక్తి, దేవుని భయం కలిగిన వాడు. బోయజు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించిన గొప్ప ధనవంతుడు. రూతు గ్రంథం 2:4 మనము చూసుకున్నట్లయితే ఒక ధనవంతుడిగా ఉండడమే కాకుండా తన కూలీలను ఎలా చూసుకోవాలో, మరి పేదలకు దానం ఎలా చేయాలో, ధర్మశాస్త్ర ప్రకారం ఓల్గు చట్టం ఎలా అమలు చేయాలో ఖచ్చితంగా పాటించిన వాడు బోయజు. మరి పని చేయటానికి ముందుగా పనివారికి ఆశీర్వాదాలు పలికినట్లుగా ఈ వచన భాగాల్లో చూస్తాం. మరి బోయజు తన పొలంకు తిరిగి వచ్చిన యవ్వన పనివారిని, పనికత్తెలను చూసి ఏమంటాడు? 2:4 యెహోవా మీకు తోడై ఉండునుగాక అని దీవించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి బోయజు దైవభక్తి కలిగినవాడు, దేవుని భయము కలిగినవాడు. అలాగే రెండవదిగా చూస్తే దయగలవాడు. బోయజు దయగలవాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన దానికంటే ఎక్కువగా పేదలకు, అక్కరలో ఉన్న వారికి అతడు ఇచ్చేందుకు సిద్ధపడినట్లుగా మనము చూస్తాం. మరి రూతు 15:16 వచనాలు మనం గమనిస్తే మరి ఆయన దయ అర్థమవుతుంది. పరదేశి అయినటువంటి పేదరాలైనటువంటి రూతుకు అతని పొలాల్లో పరిగె ఏరుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అంతేకాదు ఆమెకు భోజనము పెట్టాడు. ఆమె రక్షణకు పనివారికి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చినట్లుగా మనకు ఈ వచన భాగాల్లో కనిపిస్తుంది. అలాగే మూడవదిగా మనము చూసుకున్నట్లయితే స్త్రీని గౌరవించే వ్యక్తిగా మనము బోయజును గమనించవచ్చు. మరి రూతు గ్రంథం 2:5 మనం సంభాషణ గమనిస్తే, ఈ చిన్నది ఎవరు అని అడిగారా? ఈ చిన్నది ఎవరిది? ఈ ప్రశ్న చాలా గమనించండి. ఎవరు అని అడగలేదు, ఎవరిది అని అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎవరిది అనగా ఆమె ఎవరికి చెందిన స్త్రీ అని అడుగుతున్నాడని మనం గమనించాలి. మరి బోయజు ప్రశ్నకు ఆ పనివాణి ఒక ముచ్చటైన సమాధానం ఇస్తారు. చూడండి, ఆమె ఎట్లు పరిగ ఏరుకొనిచ్చిన దాని గురించి చెప్పలేదు, కానీ ఆమె యొక్క యోగ్యమైన ప్రవర్తనను గూర్చి నమ్మకమైన సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటి ఆ సాక్ష్యము? మోయాబీయురాలైన యవ్వను రాలు. మోయాబీయురాలైన యవ్వను రాలు. మోయాబీయురాలైనప్పటికీ, మోయాబు దేశం విడిచి వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రజల మధ్యకు చేరుట ఎలాగచ్చు? నయోమిని హత్తుకొని అని వచ్చినందువల్ల ఆమె గొప్ప యోగ్యురాలు అని మరి ఆ పనివాడు చాలా దృఢంగా మోయాబుకు చెప్పడం జరిగింది. ఆమె ఎవరు అని అడగలేదు, ఎవరిది అని అడిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక విశ్వాసిని మరి ప్రతి ఒక్క ఆత్మీయ క్షేమ స్థితి యందు, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి యందు ఆసక్తి కలిగి ఉన్నాడని మనము గమనించాలి.
మరి పరమగీతము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. పరమగీతము 6వ అధ్యాయము 3వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు 6:3 పరమగీతములు 6:3. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. అలాగే పరమగీతములు 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతను మందను మేపుచున్నాడు. అలాగే 7:10 చూడండి. నేను నా ప్రియుని దానను. చూడండి ఇక్కడ షులమ్మతి ఇచ్చిన చక్కటి మాటలు. మరి ప్రభువారు ఈ చిన్నది ఎవరైనా ఒక విశ్వాసిని అడిగినప్పుడు, లేక నిన్ను నన్ను అడిగినప్పుడు మన సమాధానం ఏమిటి? మనము ఎవరము? ఎవరికి చెంది ఉన్నాము? లోక సంబంధులమా లేక ప్రభువుకు చెందిన వారమా? మనం ఎవరమే అని ప్రశ్న వేసుకోవాలి. మరి ఇక్కడ షూలమ్మది చక్కని సమాధానం చెప్తుంది. అంటే నేను తన నిశ్చయిత చేసుకుంది, నేను అతని దానను, పద్మములు మేపుచున్న అతని దానను. పద్మములు అంటే మనం ఆత్మీయంగా చూస్తే వాక్యంలోని మర్మములు, వాక్యంలోని మర్మములు. పచ్చిక మేస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం. పచ్చిక మేస్తూ ఉన్నప్పుడు కొన్ని బురద మన నోట్లోకి వెళ్తూ ఉంది. అలాగే వాక్యం వింటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని పాపపు తలంపులు మనలో ఉంటూ ఉంటాయి. కానీ పద్మములు అలా కాదు, నీళ్ళ పైన ఉంటాయి. పద్మములు తింటూ ఉంటే ఏ బురద మనకు అంటదు. అంటే అంత పరిశుద్ధమైన జీవితము గడపాలి అని అంటే మరి వాక్యములోని మర్మములను మనం ఎరిగి ఉండాలి. ఆ వాక్యములు ఎరిగి ఉన్నప్పుడే నేను ప్రభుదానను అనే సమాధానం మనము ఇవ్వగలము. కనుక నా ప్రియుడు నావాడు, నేను మరి అతని దానను, పద్మములున్న చోట ఆయన నన్ను మేపుచున్నాడు అనే దానికి మరి క్రీస్తుకు తమకు మరి శాశ్వతంగా చెంది ఉంటారన్నటువంటి మధురమైన నిశ్చయత కలిగిన వారే. క్రీస్తుకు మేము క్రీస్తు అనే మధురమైనటువంటి ఒక గొప్ప నిశ్చయత కలిగిన వారే నేను అతని దానను అని చెప్పగలము. కనుక ప్రభు అడుగుతూ ఉన్నారు, నీవు ఎవరి దానవు అన్నప్పుడు మన సమాధానం ఏమిటి, మన నిశ్చయత ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. రోమా 8:9 రాయబడింది, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వారు ఆయన వారు కాదు. క్రీస్తు యొక్క మరణముతోనూ పునరుద్ధానంతోనూ ఎవరైతే గుర్తింపు పొంది ఉన్నారో అని గ్రహింపు కలిగిన వారు మాత్రమే ఆయన వారు అని అక్కడ రాయబడి ఉంది. కనుక మనం ఆయన వారుగా ఉండాలి అంటే మనము ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండాలి అనేది మనము గమనించుకోవాలి. మరి వాక్య భాగంలోకి వెళ్తే బోయజు 4వ వ్యక్తిగా బాధ్యత కలిగిన మనిషి, కుటుంబానికి విమోచకుడిగా నిలబడి వంశాన్ని నిలబెట్టేందుకు ముందడుగు వేశాడు. మరి బోయజు నయోమి స్వాస్థ్యమనే కాక రూతును కూడా కొన్నాడు. అతనికి దాసిగా ఉండటానికి కొన్నాడా? కాదు కదా, భారీగా ఉండటానికి కొన్నాడు. రూతి విషయమై బాధ్యత తీసుకున్న వెంటనే ఆమె విధవరాలు కాదు, పేదరాలు అసలే కాదు. మరి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? బోయజు గృహంలో ఆయన కుడి పార్శ్వమున ఉన్నది. అలాగే ఆయన మనలను వెలపెట్టి కొన్నాడు కదా, మనం ఎక్కడుండాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకునండి. రూతుకు మరి సహాయం చేయడానికి ముంగుర్తుగా మరి ఆయన నయోమి కుటుంబమును కొన్నాడు కదా, నయోమి స్వాస్థ్యమును కొన్నాడు. ఆ తర్వాత రూతును కొన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక చక్కని బాధ్యత కలిగిన మనిషిగా ఇక్కడ బోయజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే బోయజు న్యాయనిష్ఠుడు. అంటే నయోమి కుటుంబమునకు దగ్గర బంధువుగా ఒక దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు. అతనికి ముందుగానే తెలియచేశాడు రూతుకు సహాయం చేయమని కదా. మరి అలా సహాయం చేయటానికి ముందు చట్టపరమైన నియమాలు పాటించినట్లుగా మరి రూతు గ్రంథం 1:10 మనం చూస్తాం. కనుక దగ్గర బంధువు
నీవు దానిని సంపాదించుకొని బోయజుతో చెప్పినప్పుడు అతను ఏం చేశాడు? నేను బోయజుతో చెప్పాడు, నీవే సంపాదించుకో అని తన చెప్పును తీసినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక బోయజు ఎలీమెలకు కలిగినటువంటి యావత్తును నయోమి చేతి నుండి సంపాదించాడు. మరియు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి, అతని స్థలం యొక్కయు ద్వారము నుండి మరి కొట్టివేయబడకుండానట్లు నేను మహ్లోను భార్య అయినటువంటి రూతును మోయాబీరాయలను సంపాదించుకొని పెండ్లి చేసుకొంచున్నాను, దీనికి మీరే సాక్షులు అని మరి పెద్దలు ఎదుట ఆయన వెల్లడించినట్లుగా కూడా మనము చూస్తాం. అంటే ఎంత న్యాయబద్ధంగా రూతును వివాహం చేసుకున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి బోయజు చేసిన యావత్తు మరి పని అంతా కూడా సరి అయినది కనుక బోయజు తన ప్రేమ ద్వారా కృప ద్వారా ఘనత కలిగిన స్థానమునకు రూతుని హెచ్చించినప్పుడు ఆ పురవాసులందరూ కూడా మరి సంతోషంతో సమ్మతించారు. ఆ పురద్వారమునందుండిన ప్రజలందరూ కూడా పెద్దలు కూడా మేము సాక్షులము, యెహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసి రాహేలును పోలిన దానిగాను లేయాను పోలినగాను చేయునుగాక అని అక్కడ దీవించినట్లుగా మరి రూతు 4:11 మనం చూస్తాం. కనుక ఆయన చేసిన పని ఎంతో న్యాయబద్ధమైనది కనుక మరి పెద్దలందరూ కూడా పురద్వారమున మరి చక్కని సాక్ష్యం పలికినట్లుగా మనము చూస్తాం. కనుక ఇక్కడ బోయజు ఆశీర్వదించినటువంటి ఆ పురవాసుల పలుకులు ఎంతో ప్రవచనాత్మకమైనవిగా మనం గమనించాలి. మరి రాహేలు ఇశ్రాయేలుకు చెందినది, లేయా అన్య జనాంగమునకు సాదృశ్యం అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు గృహము రాహేలు లేయాలు కట్టినట్లుగా మనము చూస్తాం. మరి ఇశ్రాయేలు అనగా దేవుని రాకుమారుడు అని అర్థం. ఇశ్రాయేలు అనగా దేవుని రాకుమారుడు, మరి దేవుని కొరకు యుద్ధము చేయవాడని మరి ఒక అర్థం. నిజమైన రాకుమారుడు, రారాజు, దేవుని యుద్ధము జరిగించు దైవ మానవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి బెత్లెహేము గోత్రము నుంచి మరి ఆయన ఎఫ్రాతా గ్రామంలో ఉద్భవిస్తాడని మీకా ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మరి ఒక చిన్న నిర్ణయంతో మరి బోయజు రూతులకు ఆయన ఆ వంశంలో ఆయన వచ్చినట్లుగా మనము చూస్తాం. కనుక బోయజు చేసిన ప్రతి ఒక్క మంచి పని కూడా సాధారణంగా కనిపించిన ఆయన ఆ పరిగేరుకొని ఇవ్వడం, ఆమెను భోజనం పెట్టడం, ఆమెను వివాహం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి దేవుని మహత్తరమైన ప్రణాళికకు నాంది అని మనము గమనించాలి. మరి నూతన వారసుడు మోయాబీయురైనటువంటి రూతు ద్వారా మాత్రమే పుట్టాడు కనుక బోయజుకు రూతుకు ఓబేదు పుట్టడం జరిగింది. కనుక బోయజుకు ఓబేదు కుమారుడు యెషయి కుమారుడు దావీదు రాజు. చివరకు ఆ వంశంలోనే క్రీస్తు జన్మించినట్లుగా మనము చూస్తాం. ఒక సాధారణ వరుసలో దేవుడు రక్షకుడు వంశాన్ని ప్రసాదించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనము చూసినట్లయితే నయోమి రూతుని ఏమని పిలుస్తోంది? కుమారి అని పిలిచింది కదా. అలాగే 3:3లో మనము చూసినట్లయితే స్నానము చేసి తైలము రాచుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళమ్మనకు వెళ్ళుము అని ఉంది. కళ్ళమ్మనకు ఏం తీసుకుని వెళ్తారు? సహజంగా చీపురు, చేట, తట్ట తీసుకొని వెళ్తారు. మరి నయం ఏం చెప్తుంది? స్నానం చేయి, తైలం రాచుకో, కళ్ళమ్మనకు వస్త్రం ధరించి కళ్ళమ్మనకు వెళ్ళు అని చెప్తూ ఉంది. కనుక ఈ 3 అర్థాలు దేనిని సూచిస్తున్నాయో తెలుసా? స్నానము అంటే బాప్తిస్మమునకు సాదృశ్యము, తైలము అనగా అభిషేకమునకు సాదృశ్యము, బట్టలు అనగా పరిశుద్ధతకు సాదృశ్యము. ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు మనము వెళ్ళాలి అంటే, ఈ లోకం అనే పొలంలో మనము ప్రభు అయిన క్రీస్తు పాదాల చెంత దగ్గరకు మనం వెళ్ళాలి అంటే బాప్తిస్మము పొందాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందాలి, ఆ తర్వాత వాక్యము మనలో జీవించాలి. పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం మనము పొందాలి. అప్పుడే ప్రతి విశ్వాసి ప్రభువు రాకడకు సిద్ధపాటు గురి అవుతారు.
మరి ఆనాడు రూతు నయోమి చెప్పినట్లుగా మరి స్నానమాచరించింది, తైలం రాచుకుంది, మంచి వస్త్రములు ధరించింది, వెళ్ళి బోయజు పాదముల దగ్గర ఉన్నది. మరి నన్ను మన యాజకుడైనటువంటి మరి మన దైవ సేవకుడు ఎన్నో మర్మమాలు చెప్తూ ఉన్నాడు, సిద్ధపడండి దేవుని రాకడ కొరకు అని చెప్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆలకిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనము గమనించుకోవాలి. మన సిద్ధపాటు ఏమిటి అని మనము ఆలోచన చేయాలి. మరి తనతో పాటు రూతును విడిపించగల దాసుడిగా బోయోజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు మనలను ఎలాగ విమోచించాడో బోయోజు కూడా ఆనాడు రూతును అలాగే విమోచన కనిపించినట్టుగా మనం చూస్తాం. కనుక రూతును పెండ్లి చేసుకొని విశ్రాంతినిచ్చినట్లుగా యేసు క్రీస్తు కూడా సంఘం అనే వధువును పరిణయమాడి సంఘమునకు పాపము నుంచి విడుదలకు దయచేశాడు అనేది ఎఫెసీ 5:2-28 చూస్తాం. అలాగే మనం విడిపించబడాలి అంటే వరుడైన యేసునొద్దకు వధువుగా నీవు సిద్ధపరచుకొని వెళ్ళాలి అని ప్రకటన గ్రంథము 19:6-7 మనం చూస్తాం. కనుక మన సిద్ధపాటు ఏమిటి, మన సంసిద్ధత ఏమిటి అనేది మనము గమనించుకోవాలి. మరి ఆయన అన్ని జనాంగంలో నుంచి మరి తన ప్రజలను రక్షించుకోవడానికి బోయేజును రూతును ఎన్నుకున్నాడు. అలాగే ఆయన పరిణయం ఆడటానికి నన్ను ఎన్నుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతవరకు మనము సిద్ధపడుతూ ఉన్నామనేది మనం గమనించుకోవాలి. కనుక బోయేజు తరానికి చెందినటువంటి విషయం మనం చూసినట్లయితే దేవుని కృపకు ఆయన పాత్రుడయ్యాడు. దేవుని కృపకు మన హృదయాలు కూడా ఆయన ఎలాగో మరి ఆయన హృదయాన్ని తెరిచి ఉంచాడో రూతు కొరకు అలాగే మనం మన హృదయాలు తెరిచి ఉంచాలి. విశ్వాసంతో నడిచిన చిన్న అడుగులు కూడా మరి శాశ్వతమైన ఫలితాలు తీసుకొని వస్తాయి. మనం ఎంత విశ్వాసము కలిగిన వారమై ఉండి మనము మన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మనం చేసే మంచి దయ నీతి అన్నీ కూడా మరి దేవుని రాజ్యాన్ని నిర్మించే విత్తనాలుగా అక్కడ కనపడుతూ ఉంటాయి. దేవుడు మన జీవితాలను కూడా ఎంతో మహత్తరమైనటువంటి ఆయన ప్రణాళికలో భాగం చేస్తాడు. కనుక బోయేజు తరము మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే దేవునితో ప్రారంభమయ్యే తరాలు మహిమతో ముగుస్తాయి. కనుక మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన తరంలో కూడా అదే కృప, అదే విశ్వాసం, అదే దివ్య ప్రణాళిక ఉండినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన